హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా వాటి గురించి చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు సంబంధించిన రెసిడెన్షియల్ జూనియర్ ఇంటర్ కాలేజీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీన్ని అప్లై చేసుకోవడానికి నేను మీకు ఈ వీడియో అయితే చేస్తానండి. సో దీనికి అర్హత వచ్చేసి ముందుగా వాళ్ళు ఇండియన్స్ అయి ఉండాలి. ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు. ఇంకా రెండోది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లో, అంటే రేపు జరగబోయే మార్చ్ 10th ఎగ్జామ్స్లో ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లో మాత్రమే పాస్ అయి ఉండాలి. సప్లిమెంటరీలు కానీ లేదంటే ఇంతకుముందు పూర్వ విద్యార్థులు కానీ దీనికి అప్లై చేయడానికి అయితే లేదు. ఇది అర్హత అండి. దీంతో పాటుగా మీకు వచ్చే రిజల్ట్ ఓసీ వాళ్ళకి 6 GPA, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 GPA, ఇంగ్లీష్లో కామన్గా అందరికీ 4 GPA అయితే కంపల్సరీగా దాటి ఉండాలండి. ఇంకపోతే దీన్ని స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్, ఇది అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 31 నుంచి మార్చ్ 16 వరకు అండి. మార్చ్ 16 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఇంకా ఫీజు విషయానికి వస్తే మనకి అందరికీ 200 అండి. ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఓసీ అందరికీ 200 అండి. ఎవరికి మినహాయింపు అయితే ఏం లేదు, ప్రతి ఒక్కరూ 200 రూపాయలు కట్టవలసిందే. ఇంకపోతే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21న దీని ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అయితే దీంట్లో మనకి 3 గ్రూప్స్ ఇచ్చారండి. దాంట్లో మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ. సో ఈ గ్రూప్స్లో మీకు నచ్చిన గ్రూప్ అయితే మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇంకపోతే క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఎలా ఉండబోతుందంటే, మనం మొత్తం స్టేట్ సిలబస్కి సంబంధించిన 10th క్లాస్కి సంబంధించిన సిలబస్లో నుంచి మనకి మనకి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయండి. సో మంచిగా చదువుకోండి, ఫుల్గా చదవండి, బెటర్గా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ అయితే రాయండి. సో ఈ కాలేజ్ వచ్చేసి మనం మొత్తం తెలంగాణలో మనకి మొత్తం 35 కాలేజీలు ఉన్నాయండి. 15 బాయ్స్ కాలేజ్, 15 అబ్బాయిలకి, 20 ఏమో అమ్మాయిలకి అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జూనియర్ ఇంటర్ కాలేజీ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. దయచేసి చెప్తున్నాను. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పానండి, మళ్ళీ నాకు ఇదే కామెంట్లో కూడా చెప్తున్నారు, అన్న మేము ఫోన్లో అప్లై చేసాము, ఎట్లా అయిపోయింది అని. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి చెప్తున్నాను, మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవలు కానీ, ఆన్లైన్ సెంటర్స్ కానీ, నెట్ సెంటర్స్కి వెళ్ళి కానీ అప్లై చేయండి. ఒకవేళ మీకు అక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగితే నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. మీ వల్ల అప్లై అయితే చేసుకోండి, లేదనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్స్ ఇవి. త్వరగా అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.